రూపాయి కూడబెట్టి భూమి తీసుకుని సొంత ఇల్లు కట్టుకుందామనుకున్న వారి కళ్లలో కారం చల్లాడు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. హైదరాబాద్ చింతలకు చెందిన కల్లూరి సుభాష్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామానికి అనుబంధ గ్రామమైన గూడెంగడ్డ తాండాలో అనుమతులు లేకుండా ఎస్ఆర్ వెంచర్ అనే పేరుతో వెంచర్ చేసి అమాయక ప్రజలను ఫ్లాట్లను విక్రయించాడు. ఎస్ఆర్ వెంచర్కు కనీసం ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్లాట్లను విక్రయించడం ఈ వ్యాపారి ఆరితేరినవాడని స్థానికులు చెబుతున్నారు. కాళేశ్వరం కాలువలో వెంచర్ పోతుందని తెలిసి కూడా తమకు ఫ్లాట్లు అమ్మాడని బాధితులు లబోదిబోమంటున్నారు. 2019లో కాళేశ్వరం కాలువలో వెంచర్ స్వాధీనం కోసం ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసి కూడా 2020లో హడావిడిగా ఫ్లాట్లను అమ్మినట్లు బాధితులు మీడియాకు వెల్లడించారు. ఈ వెంచర్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన 70 మందిలో సగానికి పైగా ఫ్లాట్లు కాళేశ్వరం కాలువలో పోయాయని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వ్యాపారి సుభాష్ రెడ్డి నిలదీయడంతో తమకు అదే ప్రాంతంలో మరొక వెంచర్ వేసి ఫ్లాట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. 2020 నుంచి గత 6 సంవత్సరాలుగా ఇవాళ రేపు అనే కాలం వెళ్లదీసుకుంటున్నాడని ఓపిక నశించిన బాధితులు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రియల్ వ్యాపారి సుభాష్ రెడ్డిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాళేశ్వరంలో కాలువలో పోయిన భూమికి ప్రభుత్వం నుంచి వచ్చిన నష్టపరిహారాన్ని సైతం సుభాష్ రెడ్డి తీసుకున్నాడని బాధితులు వాపోతున్నారు. ఇంతేకాకుండా ఈ సుభాష్ రెడ్డి అనే వ్యక్తి గతంలో మేడ్చల్ మండలంలోని లింగాపూర్, మైసిరెడ్డిపల్లి, రావోల్కోల్ గ్రామాల్లో వెంచర్లు వేసి అమాయక ప్రజలను మోసం చేసినట్లు ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎస్ఆర్ వెంచర్ నామరూపమే లేకుండా పోయిందని సమాచారం. ఇలాంటి వారిని నమ్మి ప్లాట్లను కొని మోసపోవద్దని బాధితులు వాపోతున్నారు. ఇది కల్లూరి సుభాష్ రెడ్డి పేరు ఎవరెవరికి ఎంత వచ్చింది అనేది కల్లూరి సుభాష్ రెడ్డి పేరు 28,30,560 రూపాయలు మనకు కంపెన్సేషన్ కూడా ఇచ్చింది. ఫస్ట్ పేపర్లో న్యూస్ వచ్చింది, ప్రకటనలు వచ్చింది. నా పేరు శివసంతూరు, కామారెడ్డి. సుభాష్ రెడ్డి దగ్గర నేను కూడా 2020లో ప్లాట్ కొన్నాను. కొన్న తర్వాత 2019లో ఆయనకు ఆల్రెడీ నోటీస్ వచ్చిందంట. మాకు 2021లో కాలువ తవ్వేశారు. ఆ విషయం మాకు తెలియదు. మీకు తెలియకుండానే మీకు అతను మాకు చెప్పలేదు. చెప్పకుండానే మీకు ఏదైతే అడిగితే ఏమంటున్నారంటే ఇట్లా నాకు కూడా తెలియకుండానే కాలు వెళ్ళిపోయిందని చెప్పాడు. మళ్ళా మా ఐదారు చిన్న ఆయన రిపేర్ చేస్తే అయితే ఆల్రెడీ 2019లోనే ఆయనకు నోటీస్ వచ్చింది. తెలిసే అమ్మాడని మాకు తెలుసు అని చెప్తే వెళ్ళి మేము అడిగితే అతను ఏమన్నా నా పేరు వెంకటేశ్వరి. మేము గూడెంగడ్డ తాండా రావల్కోల్ విలేజ్లో సుభాష్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక వెంచర్ వేసి జీపీ లేఅవుట్ అనే ఒక వెంచర్ వేసి ఆ వెంచర్లో మాకు ఒక 75 ప్లాట్లను అమ్మడం జరిగింది. అయితే ఈ ల్యాండ్ గవర్నమెంట్ ముందే ల్యాండ్ యాక్విజిషన్ కాళేశ్వరం కెనాల్ కోసం ల్యాండ్ యాక్విజిషన్ చేయబోతుంది అనేది అతనికి ముందే తెలుసు. 2019లోనే ఇది ల్యాండ్ యాక్విజిషన్ జీవో వచ్చింది. వివిధ రకాల పత్రికల్లో కూడా వార్తా ప్రకటనలు వచ్చినాయి. ఆ ప్రకటనలన్నీ చూసి కూడా ఈ సుభాష్ రెడ్డి అనేవాడు ఆ ల్యాండ్ ఎట్లా పోతుందని తెలిసి హడావిడిగా దాన్ని ప్లాట్లుగా చేసి ప్లాట్లు అమ్మడం 5,000 గతం చెప్పిన ప్లాట్లు అమ్మడం జరిగింది. ఆ 75 ప్లాట్లలో ఇప్పుడు 40 ప్లాట్లు ఇంచుమించు కాళేశ్వరం కెనాల్లో పోయినాయి. ఈ విషయం నీకు ముందే తెలిసి ఇట్లా మోసం చేసి మాకు ఎందుకు అమ్మినావు అని చెప్తే మళ్ళీ మీకు ఎక్కడో చోట మళ్ళీ ప్లాట్